సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మండలంలో నాచివాడ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన దగ్గర వృద్ధులు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఆవేదన ఏంటో అడిగి తెలుసుకుందాం. అంటారు అండి. ముగ్గురు సంతానం వచ్చే ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి అండి. ఆ అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి అండి. ఆ అబ్బాయి తర్వాత ఇంకొక అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నట్టండి. ఆ చిన్న అబ్బాయి ఇల్లు ఇక్కడ తాతయ్యకి ఇల్లు ఉండి కట్టేసారు, కాలిపోయిందండి. కాలిపోతే ఆ అబ్బాయి అన్నాడు, మేము డబ్బు తెచ్చి దత్తాలు ఇవ్వండి, డబ్బు తెచ్చి నీ గది కడతాను అన్నాడు. అన్నాడని ఇచ్చామండి. ఆ దత్తాలు పట్టుకెళ్ళి ఆ క్యాన్ ఎట్టేసుకొని బ్యాగ్ ఇప్పుడు ఆవిడకి అమ్మేశాడంటండి. అమ్మేసాక మాకు కొన్నాళ్ళకి తెలిసిందండి. తెలిసాక మేము బాధపడి ఏడ్చి నేనేమో ఇదేంటి కడతాను అన్నాడు అలాగని అడిగితే తెల్ల ఇద్దరు కొట్టేశారండి. కొట్టేస్తే నేను సర్లే అని మేము అక్కడ బాధపడలేక ఈ అమ్మాయి కాడికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే ఈ అమ్మాయి చూస్తుందండి, చూస్తుంది పెడుతుంది. ఆ అమ్మాయిని కూడా అక్కడ అక్కడికి ఏదమ్మా అది దానికి వెళ్ళాం. వెళ్తే అండి అక్కడ పెట్టాం. పెడితే అక్కడేమో న్యాయం చాలా మట్టికి లాక్కొచ్చారంట. పాపం వాళ్ళు కూడా లాక్కొచ్చారంట. లాక్కొస్తే ఈవిడి ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళకి లంచం కట్టేసి ఐపీ చేసేసారంట. ఐపీ చేసేస్తే వాళ్ళు అన్నారు, మరి మీ అబ్బాయి కేసు కొట్టేయమన్నాడు, నీకు ఇంకా సంబంధం లేదు, మీరు ఎక్కడో తేల్చుకోండి అన్నారు. ఇంకా వచ్చేసామండి. వచ్చేసి ఇంకొప్పటికి అక్కడికి వెళ్ళలేదు చేయలేదు. ఏదన్నా బాధ వస్తే ఇలాగే పాక వేసుకోమన్నారు కలెక్టర్ గారు. పాక వేసుకోమంటే 3 నెలలు అయిందని పాక వేసుకున్నాం. వేసుకుంటే మొన్న 4 రోజులు వచ్చి సాయిబులాడి నా కొడుకు వచ్చి పీకేసి నన్ను కొట్టి తిట్టి నా ముసలను కొట్టి ఇది చేసి మమ్మల్ని బయటకు గెంటేసి సామానాలు అయ్యి విసిరేసి చేసేసారండి. మరి ఇంకా ఎక్కడ ఉంటామండి అసలు? మా పరిస్థితి ఏంటంటే ఏం ఆధారం ఉందో ఆధారం అంతా అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మా తలం మాకు ఇచ్చేస్తే చాలండి. ఈ తలం ఇచ్చేసారు అనుకోండి, ఇక్కడే చిన్న గుడి చేసుకుంటాం, ఉంటాం. అలాగా ఏదో పింఛని వస్తుంది కదండి, ఏదో కాలక్షేపం చేసుకుంటాం. మేము ఒకరి మీద ఆధారపడమండి. ఆ అబ్బాయి మేము ఏమైనా అంటే ఆ అబ్బాయి కొడటానికే తిట్టడానికి వస్తాడు. ఇది భయం అండి మాకు. మా తలం మాకు ఇచ్చేస్తే చాలండి. ఇదండి మాకు ఇది. ఇప్పుడు ఎండలో అనుకుని చెప్పుంటే ఎండ అలా పడి ఉంటున్నాం, అలాగే ఏడుతున్నాం. ముసలోని ఏడుతుంటే ఎంత బాధ వస్తుందండి. ముసలోని చనిపెట్టానంటాడు, ముసలోని పొడిచేస్తానంటాడు. నాకు ఇదే భయం వేసి పాకుని నంచేపు అలా నిద్ర లేకోకుండా అలా కూర్చొని ఉండేదంటే నీ కుర్చీల్లో కూర్చొని అన్నాడు. నన్ను వచ్చి పెద్ద గొడవ పెట్టేసి నిన్ను ఏం చెప్తానో చూడు, నేను పీకెత్తే నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమవుతుంది అన్నాడు. అన్నీ మేము అన్నాడు వచ్చి పీకేసి అది అలా చేసేసాడు. మాకు ఇప్పుడు ఆధారం ఏముందండి అసలు? తినటానికి కూడా ఉండాలి కదండి. కొడుకులు కూడా చూడండి, పెద్ద అబ్బాయి ఉంటే ఇంతవరకు రాదండి. పెద్ద అబ్బాయి అన్నవరాన్ని ఉంది కూడా మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలీదు. నెతికేమండి ఎక్కడ ఉన్నాడో మరి ఏ గుళ్ళ మీద ఉన్నాడో తెలియదు. మరి ఇలాగే ఆ అబ్బాయి ఉంటే అంటే ఇంత మట్టుకు రానివ్వడండి. ఆ అబ్బాయి లేకపోవడంలోని ఈ అబ్బాయి ఎలా సెలరీ అయిపోయి బేరం పెట్టినట్టు మేము దస్తాలు మా ఆస్తి అయితే ఆవిడకి అమ్ముతాం ఏంటండి అసలు? మా తలం మాకు ఇప్పించేస్తే చాలు, ఇంక మాకేం అది వద్దమ్మా. చెప్పించండి. మీ గవర్నమెంట్ దయ వల్ల అలా చెప్పని చేసుకుంటాం. ఉన్నది ఆడపిల్ల చూసుకుంటదండి. ఇంకా ఏం మాకు మీరు ఏదైనా పెట్టదలుచుకుంటే మీకు గవర్నమెంట్ దయ వల్ల ఏదైనా పెడితే పెట్టండి. ఇప్పుడే ఇస్తున్నారు 4,000 ఇస్తున్నారు. ఇంతకుముందు 2,750 ఇచ్చేవారు, ఇప్పుడు 4,000 ఇస్తున్నారండి. వాటి వల్లే బతుకుతున్నామండి. మాకు అదేండి, మా తలం మాకు ఇచ్చిస్తే చాలండి. ఇంకా అన్ని ఆధారం అంతా తినేసాడండి. తినేసి ఇంకేం లేదండి. పెద్ద అబ్బాయి ఉన్నాడు అంతే, పెద్ద అబ్బాయిని నెచ్చుకోమండి. ఎక్కడ కాపాడలేదండి. మరి ఏం జరిగిందో తెలియదు, ఆడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. గుళ్ళు అన్నీ అన్నీ చేసాం, ఎక్కడ అదలేదండి. ఎవరు అడిగినా చెప్పట్లేదండి.
ఏ అబ్బాయి మీ అబ్బాయి కాపాడలేదు ఇక్కడ లేడు లేడు అంటున్నారు తప్ప ఇంకేమీ లేదండి. మొన్న అబ్బాయి అన్నాడు, తల నేను అమ్మేసుకుంటున్నాను, నీ తలానికి నీకేం సంబంధం లేదు, నువ్వు ఇప్పటిదాకా ఉన్నావు కదా, ఇక్కడి నుంచి నీకు అనవసరం అలాగని చెప్పేసి వచ్చి గబగబా వచ్చి పాకంతా పీకేసాడండి. గబగబా తిరగబడితే పీకమని కత్తెట్టాడండి. కత్తెట్టి గెంటేసాడండి. ఈడు చేసాడండి, అన్ని బాగానే చేసాడండి. ఇక ఈ రోజు నీ చెప్పులు వచ్చినాయండి, పొద్దున్న లేచి వచ్చి నీ గోలు కడుతున్నాను, నేను దిక్కున్న కదా చెప్పు, ఎవడొస్తాడో ఆ నీళ్ళు ఎలాగని చెప్పేసి చాలా పట్టుగా చాలా బాధపడి, కానీ అన్ని గుర్తులేవండి, పట్టుకున్నాయండి. ఇవాళ 3 రోజులు అయిందండి. అడగొట్టేసాడండి. అడగొట్టేసి నేను దిక్కున్నక్కడ చెప్పుకోమన్నాడు. ముందు ఇంకా బయటికి ఇంకా మంచం బయటికి లాగేసాడు పీకట్టి గెంటేసాడు. ముసలమ్మ తెరబడితే ముసలమ్మని పీకమని కత్తెట్టాడండి. నేను ఏం చేసినా మీకు దిగానం ఏం లేదు అలాగని చెప్పి చాలా చాలా బాధలు పెట్టాడండి. బాధలు పెడితే ఇంకా అలాగే ఇక ఇలాగే ఉంటున్నామండి. 4 రోజుల నుంచి ఇలాగే ఉంటున్నామండి. ముగ్గురు పిల్లలు అయితే ఒక పాప పెద్ద పాప అంటే ఆ పాప తర్వాత ప్రకాశం అంటే ఆ అబ్బాయి తర్వాత ఈ అబ్బాయి అంటే చూస్తాం చేస్తామంటే పింఛను డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చేసేవారు అండి. ఇచ్చేసి అలాగే ఏదో కాలక్షేపం చేసుకుంటే ఆ తెల్లం పెద్ద గొడవ పెట్టేసి కొట్టేసి 2 సార్లు ఆ తెల్లం ఇదిగోంటే వేసి కాయ చూడండి. వారం రోజుల నుంచి మమ్మల్ని కొడతాను చేస్తాను అంటే కోళ్ళని మేము నచ్చిపెట్టలేదండి. నువ్వేం చేస్తావు మమ్మల్ని అని అలాగే రాత్రులు పడుకుంటూవారు అంట. పడుకుంటే మన రాత్రి వెళ్ళమని కొట్టాడంట. కొట్టే లేస్తే ముసలోడు భయపడతాడని ముసలోడిని లెగ్గొట్టుకోకుండా నేనే లేచి, ఏరా ఎదవా నువ్వు మమ్మల్ని కొడతానికి వస్తున్నావు, నువ్వు ఏం చేస్తావు అంటే నీ దిక్కున్నాక చెప్పుకుంటావు, నేను ఎలాగైనా చంపేస్తాను, ముసలోడిని చంపేయకపోతే నేను అడుగు దోకలోడు మొట్ట కొట్టలేదు అన్నాడు. ఛాలెంజ్ చేసాడు. ఇంకేం చెప్పనండి, ఆ ముసలోని రాత్రులు కాపలా కాసి కూర్చుంటాడు. కుర్చీలో కూర్చొని అలాగా కూర్చుంటాడు. ముసలోడు గబా వచ్చండి. ఆ పొద్దున్న లేచి వచ్చి గబని పాక పీకే నన్ను బయటికి గెంటేసి అంత దూరం గెంటేసాడండి. గెంటేసి నన్ను పాక పీకొట్టుకున్నాడు. పీకొట్టుకుంటే ముసలోడిని అదేంటి దాన్ని చంపేస్తాం ఏంట్రా అని అంటే ముసలోడిని 2 దెబ్బలు కొట్టేసాడండి. ముసలోడిని కొట్టేయడాన్ని నేను ఇదైతే నా పీక మీద కట్టేసాడండి. ఇంకేంటంటే మేము చెప్పుకుని ఎవరు చెప్పుకోమండి. అసలు వృద్ధుల ఆవేదన, వాళ్ళకి సంబంధించిన కూతురు ఉన్నారు అంటే ఇక్కడ స్థలం లాక్కున్న అబ్బాయి వాళ్ళ అక్కగారు, ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. ఏమీ లేదండి, వాళ్ళ తలమాలకి ఇచ్చేసి వాళ్ళని వదిలేత్తండి. వాళ్ళు కప్పు చేసుకోను ఏది చేసుకోను అట్లా మీద తెచ్చుకోను వాళ్ళే తింటారండి. ఇంకా మాకు ఇవి చూడాలనిపించట్లేదండి. వీళ్ళు ఎడుతుంటే మాకు బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు ఏదైనా అంటే వాళ్ళ కోపాలు వచ్చి వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు. తిరగబడినప్పుడు నా దగ్గర ఉంచుకున్నా ఏదో నాకేదో చెందిపోతుందని వాళ్ళు బాధపడుతున్నారు. నాకేమొద్దండి, వాళ్ళు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అండి. లేదండి, వాళ్ళ పేరు సాయిబులు ఆవిడ పేరు మీద మార్చేసారండి. ఆవిడ దొంగసాటిగా మార్చే ఇప్పుడు ముగ్గురు మా పెద్ద తమ్ముడు నేను సంతకం చెయ్యాలి కదండి. మా ఏలు ముద్రలు లేవు. మా నాన్నగారి చేత ఒక్కరి చేతే అదేనా వాళ్ళ అప్పులు తెచ్చి నీటి మీద సంతకాలు పెట్టలేదండి. కాగితాలు మార్చుకుంటేటప్పుడు ఆయన పేరుని పెట్టుకుంటేటప్పుడు ఒక్కడనే కొడుకునని పెట్టుకున్నారు అంతే తప్ప ఇక్కడ స్థలం కొనుక్కున్న ఆవిడ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు కదా? నిన్న అత్తమాలు మొన్న పాక వేసుకున్నప్పుడే 3 నెలలు అయిందండి. కలెక్టర్ గారు వేసుకోమన్నారు కదా అని వేసుకున్నారండి. పాక కింద వేసుకుంటే ఆ పాక శుభ్రంగా ఆవిడ నుంచొని మొత్తం పాక పీకించేసి మీరు దిక్కున్న కాడ చెప్పుకోండి, నా పేరుని పెట్టేసాడు, మీ వల్ల కాదు, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరో పట్టించుకోరు, నేను ఎక్కడికి వెళ్ళినా నేను గెలుచుకొని వస్తాను, మీ వల్ల కాదు అని అన్నారు. అంతే సభ్యుల ఆవేదన. ఈ వృద్ధులకి ఎలాగైనా సరే న్యాయం చేకూరుతుందని మన గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుని వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తారని కోరుకుంటూ మీ సుమన్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. సుమన్ టీవీ భీమవరం.